హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బిందు లేడీస్ ఫ్యాషన్ టైలర్స్. ఈరోజు వచ్చేసి మన క్లాస్లో మనకి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్కి షేప్ బెల్ట్లు ఎలా కట్ చేసుకోవాలి అనేది ఈ కటింగ్లో మీకు క్లియర్గా నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. అయితే నేను ఈ బ్లౌజ్కి వచ్చేసిన మెజర్మెంట్స్ మీకు ఒకసారి చెప్తాను చూడండి. మనకు వచ్చేసి బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచులు ఉంది, షోల్డర్ వచ్చేసి 14.5 ఇంచులు ఉంది, హ్యాండ్ వచ్చేసి ఎల్బో చేయండి 9 ఇంచులు, హ్యాండ్ లూజ్ వచ్చేసి 11.5 ఇంచులు ఉంది హ్యాండ్ లూజు. ఇది ఆమ్ లూజ్ వచ్చేసి మనకి 16.5 ఇంచులు ఉందన్నమాట. చంక లూజు 16.5 ఇంచులు. నడుము వచ్చేసి 31, అంటే 31 సైజు నడుము అనమాట ఇది. నెక్ వచ్చేసి 6.30, 7 ఇంచులు. బ్యాక్ నెక్ వచ్చేసి 10.5 ఇంచులు. అంటే ఈ 4 ఏంటంటే మనకి కింద ఆది లూజ్ కొలుసుకునేటప్పుడు కింద లెంత్ అంటే బ్లౌజ్ పొడుగు కాంచి నెక్ ఎంత డౌన్ బెటర్ అనేది కింద నుంచి కూడా కొలుసుకోవచ్చు. అంటే ఈ 4 ఇంచులని పెట్టుకోవచ్చు, మన క్రాస్లో ఈ 10.5 అని పెట్టుకోవచ్చు. అర్థమవుతుంది ఫ్రెండ్స్, రైట్. అయితే ఈ కొలతలు అంటే ఈ తక్కువ కొలతలు ఉపయోగించేసి ప్రిన్సెస్ కట్ అంతకుముందు కట్ చేసుకున్నాం మనము. అయితే అప్చెస్ కట్ ఏమైందంటే మనకి షేప్ బెల్ట్ అనేది మనం ఏం పెట్టుకోలేదు. అయితే ఈ షేప్ బెల్ట్లు ప్రిన్సెస్ కట్కి ఎట్లా సెట్ అవుతాయంటే మీకు కటింగ్ చూపిస్తాను. ఇది మనకి షేప్ బెల్ట్ యూజ్ ఏంటంటే మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఎక్సలెంట్గా సరిపోతుంది. ఎందుకంటే నేను ఈ టైప్ మోడల్ స్టిచ్ చేశాను. అంటే ప్రిన్సెస్ కంటే కూడా ఈ షేప్ బెల్ట్ పెట్టుకుంటే ఇంకా లుకింగ్ బాగుంటుంది, ప్లస్ బ్లౌజ్ అనేది కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా కూర్చుంటుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇది ఎలా చేయాలి ఎట్లా అనేది మీకు ఎన్ని ఇంచులు పెట్టాలి అనేది క్లియర్గా మీకు వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకేనా, మనం లెట్స్ స్టార్ట్. మనం బ్లౌజ్ కట్ చేద్దాం. ముందుగా మనం ఈ కాటన్ లైనింగ్ ఉంటుంది కదా, మనం ఇట్లా నీట్గా ఐరన్ చేసుకొని ఇలా పెట్టేసుకొని నీట్గా పెట్టేయాలి. మనకి ఎగుడు దిగులు ఉన్నాయి కదా, దీన్ని మనం పెట్టేద్దాం. ఇలా మనం ఇలా 1/2 ఇంచ్ లైన్ డ్రా చేసుకుని కొట్టేసుకున్న తర్వాత మనం పొడవు పెట్టేద్దాం. మనకి పొడవు వచ్చేసి 14 ఇంచులు కాబట్టి 1/2 ఇంచ్ పైన కలుపుకొని 14 ఇంచులు పెట్టేద్దాం. 14.5 కూడా పెట్టండి, కొంచెం దూరంలో 14.5. ఇక్కడ చూడండి, నేను వచ్చేసి 6 ఇంచులు ఇస్తున్నాను. ఎందుకంటే మనకి చంక లూజ్ 16 ఉంది కాబట్టి చంక డౌన్ వచ్చేసి 6 ఇంచుల కాడ మార్క్ పెడుతున్నాను. సేమ్ మనకి బ్యాక్ అయితే మార్కులు ఉండవండి. సేమ్ మనం బ్యాక్ మనకి ఎలా వేసుకుంటామో అలానే వేసుకొని తీద్దాం. మంచిగా మీరు స్ట్రైట్గా లైన్స్ కొట్టండి. ఓకేనా, వర్క్ కరెక్ట్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకి ఏముంది, షోల్డర్ 14.5. షోల్డర్ 14.5 మీకు తెలుసు కదా, -4 ఇంచెస్ లెస్ చేస్తే మనకి 10.5 వస్తుంది. 10.5లో 2వ వంతు 5.15. ఓకేనా, ఈ ఫార్ములా వచ్చేసి మనకి పెట్టేద్దాం. 5.15 ఇంచులు పెట్టండి. నేను ఖర్చు ఏం పెట్టట్లేదు, డైరెక్ట్ పెట్టేస్తున్నాం. చూడండి 5.15 ఇలా పెట్టండి. కిందికి వచ్చేసరికల్లా ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. 5.5 పెట్టండి. కిందికి వచ్చేసరికి 5.5. మన నెక్ వెడల్పు వచ్చేసి 2.5 పెట్టాలండి, దీనికి బాగుంటుంది. 2.5 పెట్టాను. అయితే చూడండి మనకు వచ్చేసి ఇక్కడ నా బ్యాక్ నెక్ 10.5 ఉంది, 4 ఉంది. ఇది ఎలా అంటే మన క్రాస్లో పెట్టి చూద్దాం. క్రాస్లో 10.5 ఇద్దాం. ఇక్కడ నుంచి 10.5 ఇలా క్రాస్లో ఇక్కడ 10.5 అక్కడ పెడుతున్నాను. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ నెక్ కొలిసే కదా, ఈ 10.5 అయినా పర్లేదు, కింద 4 అయినా కొలుసుకోవాలని చెప్పే కదా. చూడండి ఇక్కడ 4 ఎగ్జాక్ట్గా మనకి 4 వచ్చేసింది. అంటే ఇక్కడికి ఉంది. ఇక్కడ ఇదేమో ఖర్చుకుపోతుంది 1/4 ఇంచు, ఈ కింద మన 1/2 ఇంచ్ ఖర్చుకుపోతుంది. మనకి ఎగ్జాక్ట్గా 4 ఇంచెస్ వచ్చింది. మీకు అర్థమైంది కదా. ఇలా పెట్టుకోవచ్చు, ఇట్లా కూడా పెట్టుకోవచ్చు. 10.5 బ్యాక్ నెక్ ఇచ్చాం కదా, మనం ఇక్కడ మార్క్ చేసుకొని ఇక్కడ మనకి 2.30 ఇద్దాం, సరిపోతుంది. మరి ఎక్కువైనా బ్రాడ్ వేసుకోరు కదా. ఇక్కడ పావు తక్కువ 3 ఇంచులు ఎడల్పిస్తున్నాను బ్యాక్ నెక్. ఇక్కడ 2.5 పెట్టాను. ఇక్కడ 2.5 నెక్ వెడల్పు. రైట్, దీన్ని రెండింటిని కలుపుతూ మనం ఇలా డ్రా చేద్దాం. చాలా ఈజీ ప్రాసెస్ అండి. నేను చెప్పిన మెజర్మెంట్స్ ప్రకారం మీరు బ్లౌజ్ కట్ చేస్తే
ఎక్సలెంట్గా సరిపోతుంది. ఇలా వేసిన తర్వాత ఈ కార్నర్లో ఒక లైన్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత చూడండి, ఈ మనం కర్వ్డ్ స్కేల్తోని ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా మీరు సెట్ చేసుకొని ఇలా, అంటే ఇక్కడ కింది లైన్ కలుపుతూ ఈ లైన్ కలుపుతూ మనకి ఇలా మీరు షేప్ ఇచ్చేసుకోవాలి. దీనికి మెజర్మెంట్స్ నేను కింద ఇంచుంబావా ఇంచున్నర అనేది నేను అవేం చెప్పను, ఎందుకంటే మీరు తర్వాత ఇది తీసిన తర్వాత చూసుకోవచ్చు. ఆటోమేటిక్ ఇంచుంబావు కానీ ఇంచున్నర కానీ ఆటోమేటిక్ వస్తుంది. మనకి కొలత అనేది ఇంచుంబావు వచ్చింది, మనకి అవసరం లేదు. మనం ఇక్కడ మనం షేప్ ఇచ్చుకుంటే సరిపోతుంది. నేనేది అంతే కొలుస్తాను కానీ మీకు అదే చెప్తున్నాను. ఓకేనా. నెక్స్ట్ మనం ఇక్కడ ఇప్పుడు బ్యాక్ నెక్ అయిపోయింది. ఇది ఇక్కడ మనం చంకరౌండ్ కొలుద్దాం. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మనం వదిలేసి ఖర్చు కోసం మనకి చంకలు 16.5 ఉంది. 16 అంటే 8 వచ్చాలి. చూడండి ఎగ్జాక్ట్గా ఈ అంచుకి ఈ అంచు చూడండి, ఇట్లా ఇలా పెట్టండి. ఇలా కొలుసుకుంటూ రండి నీట్గా. ఇక్కడ వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఓకేనా. 8.5 ఇది చంకరు. ఇక్కడ ఇప్పుడు వచ్చి నడుము వేద్దాం. నడుము వచ్చేసి ఎంత ఉంది మనకి? నడుము వచ్చేసి 31 డివైడెడ్ బై 4 పెట్టాలి. 4 ఎంత వస్తుంది మనకి? 7.30 వస్తుంది. అంటే పావు తక్కువ 8 ఇంచులు వస్తుంది. పెట్టేద్దాం. పావు తక్కువ 8 ఇంచులు. తర్వాత మనకి ఇంచుంబావు డాట్స్ వదిలి పెడతానండి నేను. అందరు ఇంచు వదిలి పెడతారు కానీ ఇంచుంబావు పెట్టడం వల్ల ఏంటంటే బ్యాక్ పార్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఖర్చు కోసం ఇంచున్నర పెడుతున్నా. ఓకేనా. చూడండి మనకి స్ట్రైట్గా ఇట్లా ఉండాలి. నేను మొన్న కూడా చెప్పాను, మనకి చంక తీసినప్పుడు ఈ నడుంకి ఇలా స్ట్రైట్ ఉండాలన్నమాట. అప్పుడు పర్ఫెక్ట్ మనం పెట్టినట్టు అర్థం. ఓకేనా. ఇలాగా కొట్టి వేసుకొని మార్క్ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్గా ఉంది కదా. నేను 14.5 ఎత్తుకప్పు అంటే పొడవు పెట్టాను, 6 ఇంచులు వచ్చేసి చంక పెట్టాను. క్లియర్. రైట్. మనం వచ్చేసి ఇప్పుడు ఈ బ్యాక్ నెక్ అనేది రౌండ్ చేద్దాం. ఇలా చాలా సింపుల్గా ఉంటుందండి. స్కేల్ కూడా మీరు చాలా జాగ్రత్తగా యూజ్ చేయాలి. ఏ షేప్లో ఎక్కడ కరెక్ట్గా ఉంటుందని మీరు చూసుకోవాలి. నేను పెడుతున్నాగా సేమ్ అలా పెట్టండి. ఇలా రౌండ్లో పెట్టేస్తే పర్ఫెక్ట్గా వస్తుంది. లెస్ కట్ చేసేద్దాం. చూడండి, ఈ రౌండ్ కూడా మీరు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి, ఎందుకంటే మనం గీసాం కదా, దాని మీద మనం ఎగ్జాక్ట్గా ఇలా తీసేయండి. చాలా నీట్గా చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ బ్లౌజ్ అనేది. మీరు జస్ట్ ఫాలో అవ్వండి. ఇక్కడ మనం లైట్గా ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా క్రాస్ తీసేద్దాం. మీకు ఈ క్రాస్ ఎందుకో మీరు చాలా వీడియోస్లో కూడా నేను చూపించాను. ఇది కంపల్సరీ. రైట్. ఇక్కడ ఒక టక్స్ పెట్టేద్దాం, ఇక్కడ ఒక టక్స్ పెట్టేద్దాం. ఇది మెయిన్. మనం బ్యాక్ పార్ట్ ఎంత కరెక్ట్గా తీసుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ కూడా దీన్ని బేస్ చేసుకొని వస్తుందండి. మీరు ఇది గమనించుకోవాలి. ఓకేనా. రైట్. బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఈ నేను ఎక్కువ తర్వాత తీస్తాను. ఇప్పుడు మనం హ్యాండ్స్ తీద్దాం. హ్యాండ్స్ మనకి యాజ్ యూజువల్గా మనకి తెలుసు కదా, ఇక్కడ మనం చూసుకొని చంక రౌండ్ వచ్చేలాగా ఇలా ఫోల్డ్ చేసుకేసుకొని ఇట్లా ఇట్లా చూసుకోవాలి. 8.5 మనకి ఇక్కడ 1 ఇంచున్నర ఖర్చు ఉంటే సరిపోతుంది. ఓకేనా. ఇట్లా చూసేసుకొని మనం ఏమంటే మార్క్ వేసేద్దాం. హ్యాండ్ లూజ్ ఎంత ఉంది మనకి? హ్యాండ్ పొడవు 9 ఇంచెస్ ఉంది, హ్యాండ్ లూజ్ 11.5 ఉంది. ఈ పెట్టేసి మనము చేసేద్దాం. ఇక్కడ తెచ్చుకోవాలి. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుందండి, దీనికంటే పైపింగ్ ఉంది కాబట్టి ఖర్చు సరిపోతుంది. రైట్. 9.5 అంతే కదా. 9 ఇంచ్ పైన ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు కోసం కలుపుకుంటే 9.5 పెట్టేసి ఇక్కడ నేను 3.5 ఇస్తున్నాను, ఎందుకంటే 9 ఉంది కాబట్టి 3.5 కూడా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ 3.5 ఇస్తున్నాను. డౌను చిన్న చిన్న చేంజ్ చేసుకోవచ్చు అండి. చేయి పొడుగుని పెట్టి మనం చేంజ్ చేస్తాం. 9.5 ఉంటే ఖచ్చితంగా 3.5 పెట్టుకోవాలి డౌను. ఇంకా తగ్గుతా ఉంటే మనం పాయింట్ వైజ్గా తగ్గించుకోవచ్చు. నేను ఇక్కడ ఒక పాయింట్ తక్కువ 2 ఇంచులు పెట్టాను. ఇక్కడ ఎప్పుడు 2 పెడతాం కదా, ఒక పాయింట్ తగ్గించి పెట్టండి. ఇక్కడ వచ్చేసి మనకి
8.5 అనేది చంక లూజ్. ఇలా పెట్టండి. ఇక్కడ 11.5లో సగం, పావు తక్కువ 6 ఇంచులు, 11.5 వస్తుంది. ఇక్కడ 8.5 వస్తుంది. ఈ నుంచి ఇడికి మనం ఇక్కడ కరోడ్ స్కేల్తో ఇలా చూడండి, జస్ట్ ఒక షేప్ ఇవ్వండి ఇలా, ఎందుకంటే హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇట్లా మీరు ఈ టైప్లో హ్యాండ్ కట్ చేస్తే ముడతలు అనేవి ఉండవు. చూడండి, నేను దీని మీద ఇచ్చి ఇక్కడ నుంచి 1.5 ఇంచు దూరంలో ఈ నుంచి ఒక డౌన్ ఇవ్వండి, బాగుంటుంది. ఇట్లా కట్ చేసేద్దాం. సేమ్ ఈ నుంచి మనం ఇలా ఖర్చు కోసం ఓకేనా. ఇది ఎక్స్ట్రా మనం సమానంగా కట్ చేసేద్దాం. దీనికి మనం జాయింట్ తర్వాత పెట్టేద్దాం. ఇక్కడ కొద్ది మిగిలింది కదా, ఇది జాయింట్ వేసేద్దాం. మనమైతే లోసంక తీద్దాం. లోసంక చూడండి, ఇక్కడ నుంచి నేను 1.5 ఇంచు పెడుతున్నాను. తర్వాత ఈ కచ్చకాయ నుంచి దీనికి సెంటర్ పాయింట్ చేయండి, అక్కడ లోసంక వస్తుంది అనమాట. ఇట్లా ఇక్కడ నుంచి డౌన్ పావు తక్కువ ఇంచు పెట్టండి, సరిపోతుంది. ఇక్కడ అయితే ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి కాకుండా మీరు ఈ నుంచి స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇట్లా మనం ఒక పాయింట్ మందం షేప్లో ఇలాగా వస్తా, ఇలా వేయండి. ఈ షేప్లో రావాలి. అప్పుడు మన హ్యాండ్ అనేది పర్ఫెక్ట్. ఇలా ఏ హ్యాండ్కైనా ఇలానే ఉంటుంది లోసంక. ఇక్కడ ఒక కట్ చేయండి మనకు మార్క్ కోసం. 11.5 హ్యాండ్. ఓకే, హ్యాండ్ అయిపోయింది కదా, అర్థమైంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం మెయిన్ పార్ట్లోకి వచ్చేస్తాం. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఇలా వేసేసుకొని ఈ 2 పొరలు మన వైపు ఉంచేసుకోండి. అంటే ఫ్రంట్ హుక్స్ కాబట్టి, బ్యాక్ హుక్స్ అయితే మనకు వేరే ఉంటుంది. ఈ ప్రిన్స్ కట్కి షేప్ బెల్ట్ అనేది అసలు ఎక్సలెంట్గా ఉంటుందండి. అది నేను స్టిచ్ చేశాను, అది బాగా ఫిట్టింగ్ బాగా వచ్చింది. అంటే కస్టమర్లే చెప్పారనమాట, దానికంటే ఇది బాగుంది, ఇంకా ఫిట్టింగ్ అనేది బాగా వచ్చిందంట. అందుకే మీకు చూపిస్తున్నాను. ఇది మీకు కూడా అవసరం ఉంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ కటింగ్ అనేది మీకు కూడా పెట్టుకుంటే బాగుంటుంది. ఇలా మనం ఒక లైన్ ఇచ్చేసుకొని స్ట్రైట్ లైన్ చేసుకుందాం. ఎగులు దిగులు ఉంటే కట్ చేసేయండి. రైట్, బ్యాక్ తీసేసుకొని అలా పెట్టండి. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది మీరు కటింగ్ అనేది చాలా అబ్జర్వ్ చేస్తే మీరు, నేను ఎలా చేస్తున్నాను, ఎన్ని కొలత పెడుతున్నాను మీరు జాగ్రత్తగా చూసి చేసేసుకోండి. ఓకేనా, ఇలా సెట్ చేసేయండి మీద. ఓకేనా, ఇలా సెట్ అయిపోయిన తర్వాత మన సేమ్ దానిలాగానే మీరు లైన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ 1/4 ఇంచు కట్ చేసే కదా బ్యాక్, దీన్ని బేస్ చేసుకోకుండా కొంచెం ఇక్కడ ఒక 1/4 ఇంచు కింద పెట్టండి, సరిపోతుంది, ఏం కాదు. ఓకే, ఈ లైన్ ఇచ్చేసాం. యువతల లైన్ మనం ఇప్పుడు వేయొద్దు, తర్వాత ఇద్దాం. ఎందుకంటే మనం ఇక్కడ డాట్ కోసం తీస్తాం కదా, అప్పుడు. ఇక్కడ ఒకటి పెట్టండి, ఇక్కడ ఒకటి పెట్టండి. సేమ్ మన బ్యాక్ ఎలా ఉందో రౌండ్ అలానే మార్క్ చేయండి, ఎందుకంటే దీనిలాగా మనం పెట్టుకుంటాం కాబట్టి. రైట్, ఇక్కడ పెట్టండి. ఇక్కడ ఈ కార్నర్లో మనం లోసంక కోసం మార్క్ ఇద్దాము, తీసుకెళ్తూ మనం మార్క్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు ఇది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చేద్దాం. ఇది తీసేసి ఫ్రంట్ పార్ట్ ఎలా వేసుకోవాలో మీకు క్లియర్ చెప్తాను. మనం ఇక్కడ గీసిన దాని మీదనే మనం ఎగ్జాక్ట్గా కార్నర్ గీసేయండి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లో జస్ట్ ఒక 1/4 ఇంచు సరిపోతుంది మనకి, ఎక్కువ మన లోపలికి రావద్దు. రైట్, ఇలా వేసేయండి. ఇచ్చిన తర్వాత మనం నెక్ పెట్టేద్దాం. నెక్ ఎంత ఉంది మనకి? నెక్ ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ ఉంది 6.35, ఫ్రంట్ 6.35 అంటే 7 ఇంచులు పెట్టేద్దాం. రైట్, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది.
ఇక్కడ మార్క్ చేసేయండి. ఇక్కడ డ్రా చేద్దాం. ఇక్కడ రౌండ్ నెక్ అనమాట. రౌండ్ నెక్కు నేను 3 ఇంచులు ఇస్తున్నాను. ఇక్కడికి వస్తుంది. పైన 2 ఇచ్చాను, ఇక్కడ 3 ఇచ్చాను. 3 ఎందుకు ఇచ్చానంటే బ్యాక్ పావుకు 3 ఇచ్చి ఇక్కడ 3 ఎందుకు ఇచ్చానంటే ఇక్కడ ఫ్రంట్ వైపు ఏంటంటే తక్కువ పెట్టుకుంటే ఏంటంటే మనం ఉక్కు పెట్టిన తర్వాత వీ షేప్ వస్తుంది. ఆ వీ షేప్ రాకుండా ఉండాలంటే మనం ఇక్కడ కొంచెం రౌండ్ పెంచుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ రౌండ్ పెంచుకుంటే ఏంటంటే మీరు ఉక్కు పెట్టినా కానీ తర్వాత రౌండ్ షేప్ అనేది ఫ్రంట్ నెక్ చాలా లుకింగ్గా కనిపిస్తుంది అనమాట. అందుకని నేను కొంచెం వెడల్పిస్తాను. ఇంకా పెట్టుకోవచ్చు, ఇంకా 3 కానీ ఇంకా 3.5 కానీ అట్లా కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే పర్సన్ వాళ్ళు ఎలా చెప్తే మనం అలా పెట్టేసేవాలి. ఎక్కువ పెట్టేస్తే మళ్ళీ వేసుకోరు, మళ్ళీ పెద్దగా అయిపోతుంది కాబట్టి అలా వేయరనమాట. రైట్, ఇంతవరకు క్లియర్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ డాట్ కోసం మార్క్ చేద్దాం. ఇక్కడ నుంచి 14 ఇంచెస్ ఉన్న వాళ్ళకి 10.5 పెట్టండి. ఎందుకంటే ఇక్కడ ఖర్చు పోతుంది, 10 వస్తుంది. కరెక్ట్గా జస్ట్ మీదికి సరిపోతుంది అనమాట. రైట్, 10.5 ఇచ్చిన ఇక్కడ నుంచి మీరు 4 ఇంచులు పెట్టండి. ఇక్కడ ఒక మార్క్ చేస్తే మనకి సెంటర్ పాయింట్ వచ్చేసింది. ఇక్కడ నుంచి ఒక 2.5 పాయింట్ పెట్టండి. 2.5 పాయింట్ పెట్టేసేయండి. ఇక్కడ మనం డాట్ కోసం 3 ఇంచెస్ అంటే మనం ఇక్కడ షేప్ బెల్ట్ తీస్తాం కాబట్టి ఖర్చులో కాపించకపోయినా 2.5 డాట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, సరిపోతుంది. 3 ఇంచెస్ ఇచ్చాను నేను. ఈ సెంటర్ పాయింట్ చేయండి. ఇక్కడ 2.5 ఉంది కదా, ఇది లిస్ట్ చేసేస్తాం. అంటే ఈ 2.5 కలుపుకొని ఇది తీసేసి 3 ఇంచులు ఈ 2.5 కలుపుకొని పెట్టేద్దాం. 2.5 మనం ఇక్కడ పెట్టాం కాబట్టి ఆల్రెడీ 2.5 కానీ తీసేసి 2.5 పాయింట్ తీసేసి మిగతా నడువు ఎంత ఉంది మనకి 31 కాబట్టి 8 ఇంచుల కాడ ఇలా మార్క్ పెట్టండి. 7.5. ఇక్కడ నుంచి ఒక 2.5 ఖర్చు పెట్టుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనం సెంటర్లో మనం ఇక్కడ తీసేస్తాం కదా, అందుకోసం ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి డ్రా చేయండి. ఇలా స్ట్రైట్గా ఇట్లా వస్తుంది. ఈ లైన్ ఇచ్చుకోండి. తర్వాత యాజ్ యూజువల్గా మన ఖర్చు కోసం. క్లియర్? ఓకేనా? దీన్ని ఎప్పటిలెక్కనే ప్రిన్స్ కట్ వేసిన తర్వాత నేను మారుస్తాను అనమాట. అర్థమవుతుందిగా? రైట్, ఇప్పుడు వచ్చేసి మనం ఇది డ్రా చేద్దాం. ఇలా పెట్టండి. ఇలాగండి. ఇక్కడ నుంచి ఇది షేప్. రైట్, ఇట్లా ఇచ్చిన తర్వాత ఇక్కడ కట్టేద్దాం. ఈ కార్నర్లోనే మనకు రావాలి. ఇట్లా ఇది చూసుకొని మంచిగా ఇట్లా సరిపోనులాగా ఇట్లా పెట్టేసి డ్రా చేయండి ఇలా. ఓకేనా? ఇది వరకు క్లియర్ అయితే మనకి చూద్దాం. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ పైకి పెట్టండి. పెట్టిన తర్వాత ఇక్కడ కూడా ఈ నుంచి కూడా 2 ఇంచెస్ పెట్టండి. ఇక్కడ అంటే ఇది ఈ లైన్ మీకు వేసిన తర్వాత ఇది పెట్టొచ్చు. మీకు ఇది క్లియర్గా అర్థం అవడం కోసం నేను ఇదంతా వేసి చూపిస్తున్నా. ఇక్కడ వచ్చేసి మనకి షేప్ బెల్ట్ వస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ 2.5 వచ్చేసింది కరెక్ట్ ఎగ్జాక్ట్గా. ఇది అనేది 2.5 కదా, మనకు మెయిన్ డాట్కి సరిపోద్ది అనమాట. క్లియర్ అయింది కదా? చూడండి, ఇది షేప్ బెల్ట్ కొట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి మన హైట్, ఇక్కడ నుంచి హైట్ 1.5 ఇంచ్ ఇవ్వండి, సరిపోతుంది. 1.5 ఇంచ్. ఓకేనా? 1.5 ఇంచ్ ఇచ్చి మనం ఇక్కడ నుంచి మనం తీసేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం కొంచెం అంతా ఒక 1/2 ఇంచ్ డౌన్ పెట్టండి ఇక్కడ, ఎందుకంటే సరిపోవడానికి బాగుంటుంది. ఇక్కడ చూడండి, నేను పెడుతున్నాను ఇలాగండి. ఇచ్చిన తర్వాత మనకి ఇలాగానే ఎప్పటిలాగానే మనకు క్రాస్ బ్లౌజ్కి ఇచ్చినట్టేసి ఇలా ఇచ్చేసేయండి. ఇలాగా సరిపోయింది కదా? ఇప్పుడు కట్ చేద్దాం. అర్థమైందా? ఇది వచ్చేసి మెయిన్ డాట్ కిందకి వచ్చేస్తుంది. ఇక్కడ ఒక డాట్ వేస్తాం. ఇది మనం ఆటోమేటిక్గా ఇది ఎక్కిస్తాం కాబట్టి డాట్ కిందకి వస్తుంది. అర్థమైంది కదా? రైట్, కట్ చేద్దాం. మీకు ఈ కటింగ్ లింక్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మీరు అడగవచ్చు ఫ్రెండ్స్. నేను కామెంట్ సెక్షన్లో మీరు అడిగినట్లయితే మీకు ఖచ్చితంగా నేను రిప్లై చేస్తాను. ఇది తీసేయండి. ఇక్కడ మనం ఫ్రంట్ అనేది జాగ్రత్తగా నెక్ కట్ చేసుకోండి రౌండ్గా ఇలాగా.
ఇది మీకు చూస్తుంటే మీకు తెలిసిపోతుంది కదా అంత ఇది అనేది. చూడండి మనకి షేపులు అనేవి కరెక్ట్గా ఇక్కడ పావించి మనం ఇలా తీసాను. ఇది ఫ్రంట్ పార్ట్, అర్థమైంది కదా, ఇట్లా వస్తుంది. అయితే ఇక్కడ చూడండి, ఎప్పుడు నేను తీసినట్టుగానే నేను తీస్తాను. మీకు ఇక్కడ కొంచెం ఇలా పెట్టండి. మనం డాట్ వేస్తాం కదా, ఇప్పుడు డాట్ క్రాస్ అయితేనే డాట్ వేస్తాం, ఇదైతేనే ఇక్కడ తీసేసి ఎక్కిస్తాం కాబట్టి ప్రిన్స్ కట్ది ఇలాగా చూసారు, షేప్ అవుట్ అయిపోద్ది అనమాట. అందరూ ఏం చేస్తారంటే తీయకుండా చేసేసరికి ఏమవుతుందంటే చంక ఫిట్టింగ్ కరెక్ట్ కాదు అసలు. ఈ పావించం అనేది కిందని పెట్టాయి కాబట్టి ఈ పావించం అనేది కిందని పెట్టాయి కాబట్టి సరిపోతుంది. ఇక్కడ జస్ట్ ఒక మనం ఇలాగా రౌండ్గా చంక షేప్ తెలుసు కదా మీకు, చంక షేప్ అలా తీయండి. చూడండి మీకు కనిపిస్తుంది కదా సూపర్గా. ఇది ఇట్లా తీస్తే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్. నేను ఇక్కడ నుంచి తీసేస్తున్నా చూడండి. ఇలా నేను ఇప్పుడు చూపించా కదా ఇది. తర్వాత ఇది కూడా మీరు తీసేయండి, చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్, మీరు ట్రై చేయండి. డాట్ రైట్. సరిపోతుంది. ఇప్పుడు ఇది అయిపోయింది కాబట్టి మనం బ్యాక్ నెక్ తీసేద్దాం. బ్యాక్ నెక్ తీసేద్దాం. ఇది కొంచెం తీసేయండి, మనకి షోల్డర్ ఏమైనా జారులు లాంటిది ఉంటే దీంతో వెళ్ళిపోద్ది, పర్ఫెక్ట్ అయిపోతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి మనము షేప్ బెల్ట్ తీద్దాం. షేప్ బెల్ట్లోను మీరు ఈ టైప్లో తీసుకోండి, ఇక్కడ ప్లేస్లో తినండి, ఎందుకంటే మనం నిలువులో వేసాం కాబట్టి ఇది మనం షేప్ బెల్ట్ కూడా నిలువులోనే తీయండి, బాగుంటుంది. మనం షేప్ బెల్ట్ కోసం వచ్చేసి చూద్దాం. డ్రా చేసి ఫస్ట్ స్ట్రైట్గా ఇలాగా చేసేసి ఈ హైట్ మనకి 3.5 ఇవ్వండి. ఇది బేసిక్ అనమాట, ఎవరికైనా పెట్టుకోవచ్చు. ఒకవేళ మనం పర్సన్ పెట్టి ఒకవేళ బ్లౌజ్ ఆది బ్లౌజ్ని బట్టి కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ నుంచి 3.5 ఇవ్వండి. అయితే మనకి ఇదిదా ఖర్చు పోతుంది కాబట్టి ఇక్కడ నుంచి మనం 1/4 ఇంచులు ఇచ్చాం కదా, ఈ క్రాస్లో ఉంటుంది అది 1/4 ఇంచులు అనేది, ఇట్లా పెట్టండి. పైన ఇచ్చాం కదా, ఈడ ఒక మార్క్ పెట్టండి. తర్వాత నేను షేప్ బెల్ట్ తెలుసు కదా, నేను బ్యాక్ పెట్టేసి నేను షేప్ బెల్ట్ సైజ్ తీస్తాను అనమాట. ఓకేనా. ఇలా పెట్టేసి తీసిన తర్వాత ఇక్కడ ఒక 3 ఇంచెస్ ఇవ్వండి, సరిపోద్ది. ఇక్కడ ఉంది మనకి దీన్ని కలుపుతూ ఇక్కడ ఈ హైట్ కూడా 3 ఇంచెస్ పెట్టండి. అంటే ఖర్చుతో కలుపుకొని మనకి 2 ఇంచులు ఖచ్చితంగా వస్తుంది. వీడు పెట్టినాం అనుకోండి, ఇది కట్ చేసాం అనుకోండి, ఇది కింద ఖర్చు పోతుంది, పై ఖర్చు పోతుంది. మనకి ఇక్కడ 2 ఇంచులు వస్తుంది, మనకి కింద 2 ఇంచులు తీసాం కదా అక్కడ, సరిపోద్ది. క్లియర్. ఇలా తీసేయండి షేప్ పట్టి మీరు. రైట్. ఓకేనా. షేప్ పెట్టి రెడీ. మీరు ఈ విధంగా మీరు కట్ చేసుకున్నట్లయితే సూపర్గా వస్తుంది. మీకు ఇంకెప్పుడైనా టైం ఉంటే దీని స్టిచ్చింగ్ అనేది ఒకసారి పెడతాను, మ్యాక్సిమం ట్రై చేస్తాను. కటింగ్ అయితే ఇలా ఉంటుంది. మీరు ఎట్లాగా బ్లౌజ్ కుట్టుకున్నట్లుగా మీరు క్రాస్ బ్లౌజ్ కుడతారు కదా, సేమ్ ఆ టైప్లోనే షేప్ బెల్ట్ వేసేసుకొని ఇలా కట్ చేసుకుంటే సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా. ఇది ఇలా పెట్టేస్తే మనకి సరిపోద్ది, ఇలా వస్తుంది. ఈ నుంచి మనకి షేప్ బెల్ట్ పర్ఫెక్ట్. చూడండి మనకి డాట్ వేస్తాం కదా, డాట్ వేసిన తర్వాత షేప్ బెల్ట్ సరిపోవాలి ఇట్లా. సేమ్ టైం మనం ఎప్పుడు చూస్తాం కదా, ఇది కూడా చూద్దాం. ఇది స్ట్రైట్ కదా, ఈ నుంచి ఎక్కిస్తాం కదా మనం, చూద్దాం. ఇక్కడ పెట్టేసి మన షేప్ బెల్ట్ పెడదాం. షేప్ బెల్ట్ ఇక్కడికి మనకి ఇడిదా ఖర్చు పోతుంది, ఆడబెట్టేసి చూద్దాం. రైట్, సరిపోయింది. చూడండి ఇక్కడికి, దీని కింద కూడా మనకు కరెక్టే వచ్చేసింది.
ఇట్లా మీకు అర్థమైందా ఫ్రెండ్స్? రైట్. ఇంకా మీరేమన్నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.